వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. JNTU-Aకి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ అయింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ వైజ్గా. సో ప్రతి డీటెయిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని వీక్స్ మీకు క్లాసెస్ ఉంటాయి, ఎన్ని హాలిడేస్ ఉంటాయి, జనరల్ హాలిడేస్ ఎన్ని, సమ్మర్ హాలిడేస్ ఎన్ని, ఎగ్జామ్స్ ఏముంటాయి, ఎగ్జామ్ డేట్స్ ఏముంటాయి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇలా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో సెషన్లో మీకు అయితే అందించడం జరుగుతుంది. సో మనకి ఆగస్ట్ 1 నుంచి అయితే ఇండక్షన్ ప్రోగ్రామ్, లైక్ అసలు మీ బ్రాంచ్ ఏంటి, ఆ కాలేజ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాగా మీకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, ఒక ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ లాంటిది, అండ్ ఒక మింగిల్ అవ్వడానికి ఆ కాలేజ్ ఎన్విరాన్మెంట్లో లాంటి ప్రోగ్రామ్, లైక్ ఫ్రెషర్స్కి వెల్కమ్ ప్రోగ్రామ్ లాగా ఇండక్షన్ ప్రోగ్రామ్ అన్నది ఉంటుంది. సో మెయిన్ కోర్స్ స్టార్ట్ అవ్వదు, జస్ట్ మీరు కాలేజ్ ఎన్విరాన్మెంట్కి అటాచ్ అవ్వడానికి కొంత టైం పీరియడ్ లాగా 2 వీక్స్ అయితే ఉంటుంది ఇండక్షన్ ప్రోగ్రామ్. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 14 వరకు ఉంటుంది. అండ్ మనకి సెమ్ వర్క్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే ఆగస్ట్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ డిసెంబర్ 12 దాకా కంటిన్యూ అవుతుంది. సో ఆగస్ట్ 16 నుంచి డిసెంబర్ 12 మధ్యలో క్లాసెస్ అవుతాయి అండ్ మనకి అలాగే మిడ్ ఎగ్జామ్స్ కూడా ఇందులో కలుపుకునే ఉంటుంది. సో మొత్తంగా 17 వీక్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటుంది అండ్ 3.5 వీక్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ సెమ్ యొక్క క్లాసెస్ అనేది ఆగస్ట్ 8 టు డిసెంబర్ 12. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 10th మంత్లో 8th స్టార్ట్ అయ్యి 10th అయిపోతుంది. 8th, 9th, 10th 3 డేస్లో మనకి ఎగ్జామ్ అయితే అయిపోతుంది మిడ్ ఎగ్జామ్స్. అండ్ అలాగే సెకండ్ మిడ్ అనేది డిసెంబర్ 10th స్టార్ట్ అయ్యి డిసెంబర్ 12th క్లోజ్ అయిపోతుంది. దాంతో మనకి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ తర్వాత థియరీ ఎగ్జామ్స్ ఉంటుంది. ల్యాబ్ ఎగ్జామ్స్ మనకి డిసెంబర్ 16 స్టార్ట్ అవుతుంది అండ్ డిసెంబర్ 21 ఫినిష్ అయిపోతుంది. ఒక్క డే గ్యాప్ తర్వాత మనకి థియరీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ 23 అండ్ Jan 4 వరకు వెళ్తుంది. సో మొత్తంగా చూసుకుంటే మనకి 3 వారాల ఎక్స్టర్నల్స్ జరుగుతాయి అండ్ క్లాసెస్ అందులోనే మిడ్ 1, మిడ్ 2 ఉంటుంది. 17 వీక్స్. సో ఈ రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది మనకి Jan 31, 2025 మనకి రిజల్ట్స్ అనేది వస్తుంది. అండ్ మనకి Jan 4 సెమ్ 1 ఎగ్జామ్స్ అయిపోగానే ఒకటే డే గ్యాప్ వస్తుంది. Jan 5 6th నుంచి సెమ్ 2 స్టార్ట్ అయిపోతుంది. సో సెమ్ 2 స్టార్ట్ అయిన తర్వాత అంటే Jan 6 స్టార్ట్ అయిన తర్వాత అది మనకి May 3 వరకు క్లాసెస్ ఉంటాయి మనకి. సో ఇప్పుడు Jan 6 స్టార్ట్ అవుతుంది, May 3 వరకు క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. సమ్మర్ వెకేషన్ ఈ మధ్యలోనే ఉంటుంది మనకి. ఎప్పుడు అంటే May 5 సమ్మర్ వస్తుంది అండ్ అలాగే May 31 4 వారాల హాలిడేస్ ఉంటుంది. సో మనకి మిడ్ 1, మిడ్ 2 అన్నది ఈ 17 వీక్స్ మధ్యలో జరిగిపోతుంది. పైన జరిగినట్టుగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి March 5 నుంచి March 7 వరకు ఫస్ట్ మిడ్, May 1 నుంచి May 3 వరకు సెకండ్ మిడ్. సో ల్యాబ్స్ ఎగ్జామ్స్ అన్నది మనకి June 2 నుంచి June 7 వరకు. అంటే మనకి వన్స్ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా సమ్మర్ హాలిడేస్ అన్నట్టు కాదు, ప్రిపరేషన్ హాలిడేస్ లాగా అయిపోతుంది. 4 వారాలు క్లాసెస్ అయిన వెంటనే మనకు 4 వారాలు హాలిడేస్ వస్తాయి, సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మనకి ఏంటి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో మనకి May 31 సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి. June 2 నుంచి ల్యాబ్స్ ఫస్ట్ స్టార్ట్ అయితే June 7 వరకు కంటిన్యూ అవుతాయి అండ్ ఒకటే గ్యాప్ 8th గ్యాప్ తీసుకుంటుంది. June 9 నుంచి మళ్ళీ మనకి థియరీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి టిల్ June 21 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. June 21 మనకి ఎగ్జామ్స్ అయిపోవడంతోనే మనకి క్లోజ్ అయిపోతుంది సెమిస్టర్. ఈ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే July 17 వస్తుంది. ఇక్కడ చూడండి, July 17 మనం రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ చూడండి 21 ఎగ్జామ్స్ అయిపోతుంది. 1 to 2-1 అన్నది మళ్ళీ మనకి June 30 అరౌండ్ మనకి ఒక 8 days గ్యాప్ అయితే వస్తుంది. ఆ 8 days మీకు ప్యూర్ హాలిడేస్ అన్నట్టు. పైన ఉన్న ఈ 1 వీక్, ఈ 4 వీక్స్ అనేది అటు ప్రిపరేషన్కి సగం ఇచ్చుకోవాలి, సగం మీకు రిలాక్సేషన్కి ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. మొత్తంగా మనకి 34 వీక్స్ ఆఫ్ క్లాసెస్తో 6 వీక్స్ ఆఫ్ ఎగ్జామ్స్తో మనకి ఫస్ట్ ఇయర్ అయితే క్లోజ్ అవుతుంది. ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ వచ్చేసి మనకి Jan 31 సెకండ్ సెమ్ రిజల్ట్స్ వచ్చేసి మనకి చూసుకుంటే July 17 మనకైతే రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది టోటల్గా ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ 1 ఇయర్కి సంబంధించి కంప్లీట్ క్యాలెండర్ ఇది. సో మీరు చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన PDF మేము టెలిగ్రామ్లో ఇస్తాం కాబట్టి టెలిగ్రామ్ కింద లింక్ కింద ఇచ్చాం, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టార్ కూడా మీరు జాయిన్ అవ్వండి, ఫాలో చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్.